హలో అండి, నమస్తే. ఈరోజు మనం చామంతి మొక్క గురించి మాట్లాడుకుందాం. వింటర్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే పూల మొక్క చామంతే కదా. రంగురంగుల పువ్వులతో మనందరినీ అట్రాక్ట్ చేస్తుంది. నా దగ్గర ఉన్న చామంతి మొక్కల్లో మొగ్గలు ఎన్ని వచ్చాయో చూడండి. ఇలానే మీ చామంతి మొక్కలు కూడా పువ్వులు పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. చామంతి మొక్కలకు మొగ్గలు వచ్చే స్టేజ్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కల్లో గ్రోత్ బాగుంటుంది. పువ్వులు పెద్ద సైజులో మంచి రంగుతో పూస్తాయి. ముందుగా ఒక డబ్బాలో నేను ఈరోజు బియ్యం కడిగిన నీళ్లను కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. రైస్ వాటర్ వల్ల మొక్కలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మట్టిని సారవంతంగా ఫెర్టైల్గా మారుస్తుంది. ఈ రైస్ వాటర్లో ఆనియన్ పీల్స్, ఉల్లిపొట్టు వేయాలి. ఉల్లిపొట్టులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలు బాగా ఎదిగి పువ్వులు పూయడానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు. తర్వాత ఇందులో 1 చెంచా బెల్లం వాటర్లో కరిగించి వేయండి. బెల్లం వేయడం వల్ల ఇందులో గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. మట్టిని ఫెర్టైల్గా మార్చే మైక్రోబ్స్ ఈ ఫెర్టిలైజర్లో తయారవుతాయి. ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ వేసి ఈ లిక్విడ్ని మనం 48 గంటల పాటు ఫెర్మెంట్ చేయాలి, పులియబెట్టాలి. 48 గంటల తర్వాత మనకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారైంది. దీన్ని వడకబెట్టి 1:1 రేషియోలో డైల్యూట్ చేసి పూల మొక్కలకి ఇచ్చేయడమే. ఒక వంతు ఫెర్టిలైజర్కి ఇంకొక వంతు నార్మల్ వాటర్ కలిపి 15 రోజులకు ఒకసారి ఇస్తే చామంతి పువ్వులు బాగా పూస్తాయి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.